నాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయింది. నేను కలర్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు. సో చాలామందికి వైట్ హెయిర్ ఉంటుంది. వైట్ హెయిర్ ఉన్నప్పుడు ఎంత ఎర్లీగా నేను మళ్ళీ బికాజ్ నాకు యు ఆర్ వర్కింగ్ పర్సన్, మీరు వర్కింగ్ పర్సన్ అయితే కలర్ ఎప్పటి నుంచి వాడొచ్చు. యూజువల్‌గా మనకు ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత హీలింగ్ అవ్వడానికి మనకు 10 days పడుతుంది. ఇది కంప్లీట్‌గా గ్రాఫ్ట్స్ హీల్ అవ్వడానికి, డోనర్ హీల్ అవ్వడానికి యూజువల్‌గా ఒక 5 to 7 days. సో 2 weeks తర్వాత మీరు ఆల్మోస్ట్ మీ రెగ్యులర్ వాడే డైస్ అంటే స్ట్రాంగ్ మెటల్స్ ఉండే డైస్ కాకుండా గుడ్ డైస్ ఏదైనా న్యాచురల్ ఆర్గానిక్ డైస్ ఏదైనా కూడా మీరు 2 weeks తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. సో షాంపూ అనేది మీరు బేస్డ్ ఆన్ యువర్ కండిషన్స్, మీరు స్వెటింగ్ కనుక ఎక్కువ ఉంటే డైలీ చేసుకోవచ్చు, లేదంటే ఆల్టర్నేట్ డే షాంపూ. మీరు కనుక హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటే, మినాక్సిల్ అది వాడుతుంటే డైలీ హెడ్ షవర్ చేయడం మంచిది. దానికి మీరు డాక్టర్ సజెస్ట్ చేసిన లైట్ షాంపూస్ కానీ మెడికేటెడ్ షాంపూస్ కానీ తీసుకుంటే కూడా మీకు దాంతో క్లెన్జింగ్ ఈజీగా ఉంటుంది. సో క్లెన్జింగ్ ఒకటి, తర్వాత డైస్ అనేది మీకు 2 weeks తర్వాత వాడుకోవచ్చు. తర్వాత హెయిర్ కట్ ఎప్పుడు చేసుకోవచ్చు, 2nd week తర్వాత పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మీ లెంగ్త్ అడ్జస్ట్మెంట్స్ కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు షేవ్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, కొన్నిసార్లు షేవ్ చేయకుండా చేస్తాం. ఈ లెంగ్త్ అడ్జస్ట్మెంట్ అనేది జనరల్గా 2 weeks తర్వాత ట్రిమ్మర్ వాడి క్లీన్గా మనం ఆ లెంగ్త్ని మళ్ళీ రీఅడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత షేవింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. షేవింగ్ జనరల్గా 6 months వరకు సజెస్ట్ చేయము. బ్లేడ్ పెట్టకుండా మేనేజ్ చేస్తే మంచిది. ఒకవేళ ఇన్ కేస్ హెయిర్ చేస్తే జీరో ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. కానీ షేవింగ్ అనేది ఎందుకంటే హీల్ అయ్యేటప్పుడు ఆ ఫాలికల్స్ కొంచెం స్వెల్లింగ్లా ఉంటుంది. సో హెయిర్ బ్లేడ్ పెట్టినప్పుడు అది డ్యామేజ్ అయ్యి కొంచెం హెయిర్ రూట్ డ్యామేజ్ కాదు, బట్ ఆ టెంపరీ డిస్కంఫర్ట్ ఉంటుందని జనరల్గా 5 to 6 months వరకు హెయిర్ షేవింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము.